హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు బిఏ లెర్నర్. ఆర్ఆర్‌బీ జేఈ సీబీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? అండ్ మన స్టడీ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటే సో, ఈ ఈ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకేంటంటే మనకి టోటల్‌గా సీబీట్‌లో 150 క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 2 అవర్స్ టైమ్ అయితే మనకి ఎలకేట్ చేశారు. అండ్ ఆర్ఆర్‌బీ సీబీట్ దేనిలో అన్నా సరే మనకి 1/3 నెగెటివ్ అయితే మనకి యాజ్ యూజువల్‌గా 1/3 నెగెటివ్ అనేది ఉంది. అండ్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎలాంటి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అన్ని ఏ టు జెడ్ అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంతమందికి కరెంట్ అఫైర్స్ అయితే భయముంటుంది. అండ్ కొంతమందికి బేసిక్ ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కోరే ఫోకస్ చేస్తారు. ఇలా అనుకున్న వాళ్ళేంటంటే మనకి మోస్ట్‌లీ ఫోకస్ చేయాల్సిన టార్గెట్ ఏంటంటే టెక్నికల్ ఎబిలిటీస్ కోర్ సబ్జెక్ట్. 100 మార్క్స్. మెయిన్ ఫోకస్ చేయండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్ అఫైర్స్. జనరల్ అఫైర్స్ వచ్చేటప్పటికి మనం ఎలాగా ఫైండ్ మనం ఎలా గ్యాదర్ చేయాలి కరెంట్ అఫైర్స్. ఇప్పుడు నాకు ప్రెజెంట్ ఇప్పటికే సీబీ2 పేపర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పటి నుంచి ఓ 12 మంత్స్ బ్యాక్ వరకు మనకి పీడిఎఫ్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఇప్పుడు జనవరి 2024 కరెంట్ అఫైర్స్. పీడిఎఫ్ అని కొట్టామనుకో ఇదేంటంటే డైరెక్ట్ మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది ఇచ్చేస్తుంది. అలాగా ఒక పీడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని అదొక 4 డేస్‌లో కంప్లీట్ చేయాలి అనేది మీరు టార్గెట్‌గా పెట్టుకోండి. ఓకే. మీరు అన్నీ ఎలా అంటే ఇప్పుడు ఒక షార్ట్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఈ టెక్నికల్ ఎబిలిటీస్ ఏదైతే ఉందో ఇదేంటంటే దీనికి సెపరేట్ బుక్ అయితే పెట్టుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ అయితే ఫస్ట్ కంప్లీట్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ డెఫినిషన్స్, లాస్, కన్వర్టర్స్ ఇవైతే ముందు కంప్లీట్ చేసుకోండి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మీకు ఈజీ అనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ మీరు ఇది ఏంటి కంప్లీట్ చేయాల్సింది మెషిన్స్. నెక్స్ట్ పవర్ సిస్టమ్స్, జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఇలా లైన్ వైస్‌గా మీరైతే కంప్లీట్ చేసుకోండి. ప్రతీదీ ఇప్పుడు నేను ఏంటంటే మెషిన్స్ అనే ఒక టాపిక్ అయితే నేను కంప్లీట్ చేశాను. ఇందులో బుల్లెట్ పాయింట్స్ ఇప్పుడు డీసీ మెషిన్స్ ఉంది. డీసీ మెషిన్స్ ఏంటి? రెక్టిఫైయర్స్, ఇన్వర్టర్స్ ఇవి ఏం చేస్తాయి? మెయిన్ బుల్లెట్ పాయింట్స్ కింద మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు డీసీ మెషిన్స్‌లో 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 చాప్టర్స్‌లో ఏంటంటే మీరు ఒకటి చాప్టర్ వైస్‌గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒక చాప్టర్ చదివారంటే ఎలా అంటే ఏ టు జెడ్ అందులో మీరేమడిగినా అది మీరు అటెంప్ట్ చేసేలా ఉండాలి. ఆ టైప్ ఆఫ్ వేలో మీరు ప్రిపరేషన్ అయితే చేయండి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేటప్పటికి లూక్ అండ్ పబ్లిషర్స్ అని మనకి ఏ బుక్ స్టోర్స్‌లో అన్నా దొరుకుతుంది. అండ్ సీబీటీ 1 మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంటారు. అది అండ్ నేను రెఫర్ చేసేది ఏంటంటే లూక్ అండ్ పబ్లిషర్స్. ఓకే. ఇందాక చెప్పాను కదా! జనరల్ అఫైర్స్ అనేవి అలా మంత్లీ పీడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి. దీనికి ఎక్స్‌ట్రాగా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఏంటంటే అట్‌లీస్ట్ ఒక 7 మార్క్స్ కన్నా మీరు 5 ఆర్ 7 మార్క్స్‌కి ట్రై చేసేలా మీరు రీడ్ చేయండి. ఇప్పుడు నుంచి ప్రెజెంట్ ఈ జాన్వరి నుంచి బ్యాక్ 12 మంత్స్ వరకు పీడిఎఫ్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని చదవండి. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లూక్ అండ్ పబ్లిషర్స్ అండ్ బేసిక్ కంప్యూటర్స్ వచ్చేటప్పటికి మీరు మనకి ఏంటంటే మన 10థ్ లోపల మనం బేసిక్ కంప్యూటర్స్ చదువుతాం. అండ్ ఎవరైతే సీఎస్‌సి ఉన్నారో వాళ్ళకి ప్లస్ ఇది. అండ్ ఎంఎస్ ఎక్సెల్ ఆపరేటర్స్ ఇవన్నీ. ఈ బుక్స్ ఆథర్స్ ముందు చెప్తాను. ఐడియా ఇదది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బుక్స్ అనేవి కూడా చెప్తానివి. అండ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మినిమమ్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? మన ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసిన తర్వాత ఒక 2 వైట్ బుక్స్ అయితే క్యారీ చేయండి. ఫస్ట్ వచ్చేటప్పటికి టెక్నికల్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫ్రంట్, బ్యాక్ యూజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి షార్ట్ నోట్స్ కింద రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 10 బుక్స్ చదివితే ఈ 10 బుక్స్ పట్టుకొని మనం ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళలేం కదా!
సో, అన్నీ క్యారీ చేయలేం. ఒక షార్ట్ అండ్ బుల్లెట్ పాయింట్స్ కింద బుక్ రాసుకుంటే మనకి సో, ఈజీగా అది చూసిన వెంటనే ఆ టాపిక్ అనేది గుర్తొచ్చేస్తుంది. అండ్ సో, మనకి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవేంటంటే సో, జనరల్ 40%, ఓబీసీ, ఎస్సీ 30% అండ్ ఎస్టీ 25%. సో, మెయిన్‌లీ మనకి ఇక్కడేంటంటే సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. సో, మెయిన్‌లీ మన మెయిన్ టార్గెట్ ఏంటంటే స్కోర్ అనేది మ్యాటర్ ఇక్కడ మనకి. ఓకే. సో, నేను చెప్పేదేంటంటే మీరు ఒకవేళ సపోజ్ ఫిజిక్స్ అనేది ఉంది. సో, ఫిజిక్స్ అనే దానిలో నువ్వు 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 చాప్టర్స్ నుంచి నువ్వు ఓన్లీ 3 చాప్టర్సే చదివావనుకో, సో, ఈ 3 చాప్టర్స్ ఏంటంటే ఏ టు జెడ్ చదవాలి. సో, ఇప్పుడు ఒక చాప్టర్ అనేది నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసినప్పుడు సో, ఇందులోంచి ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను ఒక బుక్‌లో రాసాను. రాసినాక ఏంటి, ఇప్పుడు నువ్వు చదివావు, నీకు అర్థమైంది. సో, దీని మీద ఏంటి అట్‌లీస్ట్ మినిమమ్ ఒక 3 మాక్ టెస్ట్, యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్ మాక్ టెస్ట్ అని కొడితే మనకు ఫ్రీగా మనకి గూగుల్‌లో చాలా ఉంటాయి. సో, అందులో నీకేంటంటే నీ యాక్యురసీ. సో, నువ్వు ఎంత చదివాను కాదు, ఎంత టైంలో నువ్వు కంప్లీట్ చేసావనేది ఇంపార్టెంట్. అండ్ సో, మాక్ టెస్ట్‌లో ఏంటంటే మనం ఇంకా కొత్త కొత్త ఎంసీక్యూస్ అనేవి ఇంకా నేర్చుకోవచ్చు. ఓకే. సో, మీరేం చదివినా చాప్టర్ వైస్ చదవడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడు నేను ఫిజిక్స్‌లో 3 చదవండి పర్లేదు. సో, మీరు టోటల్‌గా చదివేసి మధ్య మధ్యలో సగం సగం చదివి ఇలాంటి పనులు చేయకండి. ఓకే. అండ్ ఎలక్ట్రికలొచ్చేటప్పటికి సో, కోర్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మాక్సిమం ఫోకస్ టెక్నికల్ మీద నేను ఫోకస్ చేయమని చెప్తా. సపోజ్ మనకి 150 మార్క్స్ ఉంటే నేను 120 అటెంప్ట్ చేయాలి అని టార్గెట్ అనేది పెట్టుకోండి. సో, టార్గెట్ అనేది ఉండాలి. సో, అట్‌లీస్ట్ నువ్వు 120 అనుకుంటే అక్కడ ఒక 90 అన్నా నువ్వు అటెంప్ట్ చేయగలవు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నార్మలైజేషన్ అనేది ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ మనకి 2019 80 కట్ ఆఫ్ తీసేది కదా! సో, ఇప్పుడు నేను 80 పెట్టేయాలని మనం అనుకోకూడదు. సో, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ నార్మలైజేషన్ అనేది ఎలా ఉంటుంది? మన కట్ ఆఫ్‌లో నార్మలైజేషన్ ఎలా యాడ్ చేశారు? మన కోర్ ఎలక్ట్రికల్ వైస్ కట్ ఆఫ్ నార్మలైజేషన్ ఎంత యాడ్ చేశారు అనేది మనం చూసుకోవాలి. ఓకే. ఇది సో, నార్మల్‌గా నేను ఒక ఏంటంటే ఈ సబ్జెక్ట్ వైస్ ప్యాటర్న్ ప్రకారం నేను చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు బుక్స్ అనేవి ఎలా గ్యాదర్ చేయాలి. సో, బుక్స్ అనేవి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే లూకెన్ సరిపోతుంది. ఇవి పీడీఎఫ్ సరిపోతాయి. అండ్ బేసిక్ కంప్యూటర్స్‌కి, ఎన్విరాన్మెంట్‌కి చెప్తాను ఇది. టెక్నికల్ వచ్చేటప్పటికి సో, మీ డిప్లొమా క్యాండిడేట్స్ అయితే సో, మీ డిప్లొమా బుక్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ఉన్న డిప్లొమా క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ నుంచి థర్డ్ ఇయర్ దాకా ఉన్న బుక్స్ అయితే చాలు. సో, మీరిప్పుడు పర్సూయింగ్ అయితే ఇంకా బెస్ట్ వేలో మీరైతే అటెంప్ట్ చేయగలరు. అండ్ బీటెక్ ఇప్పుడు నేను బీటెక్ నుంచి వెళ్ళాను అనుకుంటే సో, మీకు డిప్లొమా ఇక్కడ మనకేముంటాయి 'జేబీ గుప్తా', 'ఆర్‌జే రాజ్‌పుట్' అని సో, బుక్స్ 'బింబరా' అని సో, మనకేంటంటే బీటెక్ వచ్చేటప్పటికేంటంటే లెంతీ ఉంటాయి. సో, ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్‌లో కంప్లీట్ చేసేస్తే డిప్లొమాలో సో, బీటెక్‌లో ఏంటంటే దాన్ని ఒక 10 పాయింట్స్ కింద డెరైవ్ చేస్తాం. సో, అది. అండ్ సో, బుక్స్ అనేవి ఎలా గ్యాదర్ చేయాలంటే ఇప్పుడు నాకు ఇంకా ఒక 25 డేస్, ఒక 30 డేసే ఉంది ఇంకా నాకు CBIT2కి. నేను ఇయన్నీ గ్యాదర్ చేయలేను. ఇవన్నీ నాకు హెడాక్ పనులు ఇయన్నీ అనుకుంటే, సో, డైరెక్ట్ మనం బుక్ స్టోర్‌కి వెళ్తే, ఏ విజేత కాంపిటీషన్సో, ఫాల్కన్ పబ్లిషర్సో, కాంపిటీటివ్ బుక్స్ అనేవి ఇప్పుడు ఆర్ఆర్‌బీ, జేఈ, CBIT2 ఎలక్ట్రికల్ గానీ, సో, మీ కోర్ ఏదైతే మెకానికల్ ఏదన్నా అనుకోండి. సో, అందులో ఇవన్నీ కలిపి ఒక ఆల్ ఇన్ వన్ స్పెక్ట్రం కింద ఇచ్చేస్తాడు. సో, అది ఐ థింక్ 600, 700 ఉంటుంది. సో, అది మీరు నేను ఇన్వెస్ట్ చేయగలను, పెట్టగలను అనుకుంటే, సో, ఆ బుక్కు మీరైతే రిఫర్ చేసుకోండి. అండ్ లేదు నేను అన్ని టాపిక్ వైస్ సబ్జెక్ట్ వైస్ చదవాలి అనుకుంటే, సో, మీ డిప్లొమా బుక్స్ సరిపోతాయి. అండ్ బీటెక్ మీరు ఎలక్ట్రికల్ సేమ్ ఉంటాయండి. నేను డిప్లొమా, బీటెక్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా సేమ్ ఉంటాయి. సో, ఏంటంటే మనకి ఎక్స్‌ట్రా బీటెక్‌లో ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ బుక్స్ ఉంటాయి పబ్లిషర్స్. సో, మనకి డిప్లొమాలో అంత ఉండవు గానీ, కానీ కాన్సెప్ట్ అనేది వాళ్ళ ల్యాబ్‌లో నేర్చుకుంటారు కదా! వాళ్ళకి అర్థమైపోతుందక్కడ. ఓకే. అండ్ సో, ఇప్పుడు నాకు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉంది. నేను ఇన్వెస్ట్ చేయలేను. అసలు నా దగ్గర మనీ లేవు. కానీ నేను CBIT2కి సెలెక్ట్ అయ్యాను. అండ్
ఏంటంటే సో, ఇలా ఎవరన్నా అనుకుంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డీసీ మెషిన్స్ అనేది నాకు నేర్చుకోవాలని ఉంది. కానీ నా దగ్గర ఏమీ సోర్స్ అనేది లేదు. అనుకుంటే ఇప్పుడు సపోజ్ డీసీ మెషిన్స్ అని టైప్ చేసి డాట్ పీడీఎఫ్ అని టైప్ చేయండి. సో, మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ డాట్ పీడీఎఫ్ అని టైప్ చేసుకోండి. సో, ఇక్కడ ఇలా చేయగానే వెంటనే సో, మీకు పీడీఎఫ్స్ అయితే వచ్చేస్తాయి. సో, ఇప్పుడు మీకు ఇంకో అదర్ బుక్ ఏదైనా కొన్నా సరే సో, మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఇయ్యే ఉంటాయి. జనరేటర్ అని, మోటర్ అని, సో, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? వర్కింగ్ ఏంటి? ప్రిన్సిపల్, సో, లాసెస్ ఉన్నాయా? ఏంటి? ఫార్ములాస్. సో, ఇవే ఉంటాయి సేమ్. సో, ఇది మీరిలా ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నారు. సో, ఈ టాపిక్ అనేది నువ్వు నేర్చుకున్నావు. నేర్చుకున్న తర్వాత సో, వెంటనే మాక్ టెస్ట్ అనేది అటెండ్ చేయి. సో, ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటాయి కదా! సో, అవి అటెండ్ చేయండి. అటెండ్ చేస్తే సరిపోతుంది. సో, ఇవి అటెండ్ చేసిన తర్వాత సో, నీకు ఎంతో కొంత ఐడియా వస్తుంది. ఓకే. సో, మనం ఇప్పుడు డైరెక్ట్ మన ఆర్ఆర్‌బీ జేఈ ఒక అనాలిసిస్ అనేది చూస్తే లాస్ట్ ఇయర్ 2019 అనాలిసిస్ అనేది చూస్తే మనకి సో, మన ఒక మాక్ టెస్ట్ అనేది నేను అటెండ్ చేయమని చెప్తున్నాను. సో, ఇప్పుడు మనం అటెంప్ట్ చేయాలంటే అసలు డెమో అసలు వెయిటేజ్ ఎంతుంది అని తెలియాలి మనకి. ఇప్పుడు మనం ఒక 50% ప్రిపేర్ అవ్వకుండా ఒక ఫుల్ మాక్ టెస్ట్‌ని అటెండ్ చేస్తే మనకి అట్‌లీస్ట్ ఒక 30 మార్క్స్ రావడం కూడా కష్టమే. ఎందుకంటే సో, మనకిక్కడ 50% కూడా మనం కంప్లీట్ చేయలేదు. ఓకే. సో, మనకేంటంటే స్టడీ ప్లాన్‌లో ఏంటంటే సో, డైలీ సో, నేను అందరికీ ఇన్ని అవర్స్ అని ఇలా అని చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. ఈ టైమింగ్స్ అనేవి ఇలా అని. సో, నేనైతే ఇప్పుడు మాక్సిమం మామూలుగా అయితే 8 అవర్స్ అయితే పెట్టుకోండి. సో, మీకు అంటే కొంతమంది జాబ్ చేసి చదివే వాళ్ళు ఇలా ఉంటారు కదా! సో, 8 అవర్స్ అయితే పెట్టుకోండి మాక్సిమం. ఇందులో ఏంటంటే ఒక్కొక్క 2 అవర్స్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఇచ్చుకోండి. మొత్తం టోటల్ 4 ఉన్నాయి. సో, ఫస్ట్ 2 అవర్స్ ఏంటి కరెంట్ అఫైర్స్ రీడ్ చేయాలి. ఒక మంత్‌ది. సో, హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ 2 అవర్స్ వచ్చేటప్పటికి సో, ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీయో, మాగ్నెటిజమో ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 2 అవర్స్ వచ్చేటప్పటికి ఏ పవర్ సిస్టమ్స్ టాపిక్ ఏదో ఒకటి ఓ చాప్టర్ కంప్లీట్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ 2 అవర్స్. సో, ఇవన్నీ కంప్లీట్ చేశాం గదా! సో, ఇవన్నీ కంప్లీట్ చేసిన ఒక్కొక్క చాప్టర్ మీద మాక్ టెస్ట్ అనేది అటెండ్ చేయాలి. సో, ఇలా మీ ఒక టార్గెట్ పెట్టుకోవాలి. సో, ఇప్పుడు నాకేదో ఒక డిస్టర్బెన్స్ వల్ల ఈరోజు నేను ఇది కంప్లీట్ చేయలేదు. ఏంటి ఇది ఒక ఫిజిక్స్ అనేది నేను కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయకపోతే ఈ కంప్లీట్ చేయలేనిది నెక్స్ట్ డేలో యాడ్ జేసుకోండి. ఓకే. నెక్స్ట్ డేలో ఇది కంప్లీట్ అయిపోవాలి. సో, ఇలా మీరు పెట్టుకోండి. అండ్ సో, మెయిన్ మనం అంటే ప్రిపేర్ అయిపోవడం కాదు. ముందేంటంటే ఇప్పుడు మెషిన్స్ నుంచి 22 మార్క్స్ అయితే లాస్ట్ ఇయర్‌లో మనకడిగింది వెయిటేజ్. సో, ఇప్పుడేంటంటే సో, మనం ఫోకస్ చేయాల్సింది మెషిన్స్. ఇలా వెయిటేజ్ అనేది చూడండి. అండ్ సో, మనం ఎంత ప్రిపేర్ అయింది కాదు. మనం మాక్ టెస్ట్‌లో ఏంటంటే మనకి టైమ్ మేనేజ్‌మెంట్ మనం ఎలా చేస్తున్నాం. సో, ఒక్క క్వెషన్‌కి మనం ఎంత అంటే ఇప్పుడు మనం మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు సో, మనం ఏదో ఇంట్లో ఏదో సినిమా రన్ అవుతుంది సిస్టమ్‌లో పక్కన కూర్చొని మనం ఇలా మాక్ టెస్ట్ చేస్తున్నాం అలా చేయకుండా, ఒక మన సీబీటీ 2కి ఎలా అటెండ్ అవుతాం అన్న దాన్ని బట్టి మనం అలా ఆ వ్యూలో ఏంటంటే మీరు ఒక టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. సో, అక్కడికెళ్ళినాక మీకేమవుతుందంటే చాలా ఫ్రీ అవుతారు. ఎందుకంటే సో, ఇప్పటికే మనం ఎంతో కొంత మాక్ టెస్ట్‌లు ఇచ్చాం. ఎంతో కొంత తెలుసు. సో, ఇక్కడేంటంటే మన టైమ్ మేనేజ్‌మెంట్ ఏంటంటే సో, మనకి చూస్తే 2 అవర్స్‌లో అంటే ఒక్క క్వెషన్‌కి మనకు 1 మినిట్ కూడా పెట్టలేమన్నమాట. ఓకే. 1 మినిట్ కూడా మనం క్యారీ చేయలేం. అంటే అంత స్పీడ్‌గా మనం చెయ్యాలి. అండ్ ఈ మధ్యలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే డిక్లరేషన్ అని అండ్ థంబ్ అని, ఇవని సో, మనకిక్కడ ఒక 10 మినిట్స్ అనేది లెక్చరర్సే తినేస్తారు టైం. సో, మనకొచ్చేటప్పటికేంటంటే ఒక 10 మినిట్స్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. అండ్ సో, మెయిన్‌లీ టెక్నికల్ ఎబిలిటీస్ ఎలక్ట్రికల్ అయితే సో, మెయిన్‌లీ ఫోకస్ చేయాల్సింది కేసీఎల్, కేవీఎల్ సర్క్యూట్స్, మెషిన్స్, పవర్ సిస్టమ్స్. సో, మెయిన్ టార్గెటెడ్ టాపిక్స్ మాటివి. ఓకే. అండ్ బుక్స్ వచ్చేటప్పటికి 'ఆర్‌కే రాజ్‌పుట్' ఒకటి, 'జేబీ గుప్తా' లేదంటే డైరెక్ట్ పబ్లికేషన్ తీసుకోండి. సో, డైలీ ఏంటంటే టెక్నికల్ మీద 50 ఎంసీక్యూస్ అనేవి డైలీ
అటెంప్ట్ చేయండి. ఇప్పుడు మెషిన్స్ నుంచి మాక్ టెస్ట్ కింద అండ్ ప్రీవియస్ ఇయర్ మెషిన్స్ మాక్ టెస్ట్ అయిన వెంటనే సో, ప్రీవియస్ ఇయర్ పేపర్ చెక్ చేయండి. సో, అందులో ఏమున్నాయి మనకి ఇంపార్టెంట్ అని. సో, మెషిన్స్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి కవర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సర్క్యూట్స్, పవర్ సిస్టమ్స్ అనేది కంప్లీట్ చేస్తే మీరు 50 ఎంసీక్యూస్ అనేవ్వండి. డైలీ ఒక 50 అనేది టెక్నికల్ నుంచి ఎంసీక్యూస్ అనేవి టార్గెట్ పెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్ అవేర్‌నెస్. జనరల్ అవేర్‌నెస్ అంటే స్టాటిక్ జీకే. సో, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్. లాస్ట్ 6 కాదు, లాస్ట్ 12 మంత్స్ కూడా. లాస్ట్ 12 మంత్స్. ఓకే. లాస్ట్ 12 మంత్స్‌వి మనకి కరెంట్ అఫైర్స్ అనేవి పీడిఎఫ్స్ తీసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ సో, నాకు పీడిఎఫ్స్ వల్ల ఇంట్రెస్ట్ లేదు అలా అనుకుంటే ల్యూకెన్ పబ్లిషర్స్ జీకే ఉంటుంది. సో, అది సరిపోతుంది. సో, డైలీ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మీరు ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అయినా స్పెండ్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను టోటల్‌గా కంప్లీట్ చేయలేకపోయాను. లాస్ట్‌కొచ్చేసాను. సో, ఎంతో కొంత నేను చూడాలనుకుంటే మోషన్, ఎలక్ట్రిసిటీ, ఇనీషియా మోషన్ అనేది, ఎలక్ట్రిసిటీ, మాగ్నెటిజం అండ్ పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులోంచి మినిమమ్ ఒక 3 మార్క్స్ అన్నా వచ్చేస్తాయి. సో, గ్రూప్స్, అటామిక్ వెయిట్, అటామిక్ మాస్, ఇనర్ట్ గ్యాసెస్ ఇవి ఉంటాయి కదా! సో, ఇవన్నీ పీరియాడిక్ టేబుల్‌లోకి వచ్చేస్తాయి. సో, పీరియాడిక్ టేబుల్ అనేది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో, మనకి 9థ్, 10థ్ బేస్ సరిపోతాయి. లేదంటే మీరు సీబీటీ 1 ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతే సో, మీ సీబీటీ 1కి ఏం ప్రిపేర్ అయ్యారో అదే ప్రిపేర్ అవ్వండి. లేదంటే లుకెన్ పబ్లిషర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టోటల్ జనరల్ సైన్స్ వస్తుంది. సో, అదైతే సరిపోతుంది. సో, టోటల్లీ ఒక 20 అన్నా మినిమమ్ ఫిజిక్స్ నుంచి ఒక ఎంసీక్యూస్ అనేవి మీరు అటెంప్ట్ చేయండి. ఓకే. అండ్ బేసిక్ కంప్యూటర్స్ వచ్చేటప్పటికి ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంఎస్ ఆఫీస్, నెట్వర్కింగ్. ఇందులో వచ్చేసి మన ప్రోగ్రామింగ్ చేయమని ఇలాంటివి ఏముండవు. డైరెక్ట్ ఎంసీక్యూస్ కాబట్టి నార్మల్ టాపిక్స్. ఓకే. అండ్ బుక్ వచ్చేటప్పటికి ఇది మీరు గూగుల్‌లో టైప్ చేయండి. మీకు స్టడీ మెటీరియల్ వస్తుంది. అండ్ ఈ ఇబ్ ఇది సరిపోతుంది. అండ్ ఏదంటంటే యూట్యూబ్ ఛానల్. సో, యూట్యూబ్‌లో ఇంకా ఏమన్నా బెస్ట్ ఛానల్స్ ఉంటే సో, అక్కడ బేసిక్ కంప్యూటర్స్ ఏమైనా ఉంటే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో, షార్ట్ కట్స్ ఎంఎస్ ఎక్సెల్ షార్ట్ కట్స్, డెఫినిషన్స్ సో, ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఇవి సరిపోతాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. సో, పొల్యూషన్ డిఫరెంట్ టైప్స్ ఎయిర్, వాటర్ పొల్యూషన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీస్ ఏంటి? అంటే థర్మల్ పవర్, టైడల్ ఎనర్జీస్ ఇవి. అంటే క్లైమేట్ చేంజెస్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? అండ్ దీనికి బుక్ ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీ ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో, మీరు పబ్లికేషన్స్ బుక్ స్టోర్‌కెళ్ళి చూస్తే మీకు ఇది అడిగితే ఇస్తారు. అండ్ మెయిన్‌లీ ఏంటంటే గ గవర్నమెంట్ పాలిసీస్. సో, మనకి సీబీటీ 1లో వచ్చేటప్పటికేంటంటే లైఫ్ సైన్స్ కోసం అయితే అడిగారు ఎక్కువ. ఎలా అంటే ఆర్గానిక్ కాంపోనెంట్స్ అని. సో, ఇలా అడిగారు కదా! సో, మన డైలీ లైఫ్ స్టైల్ కోసం ఎంతైతే ఎక్కువ అడిగాడు. సో, మరి సీబీటీ 2లో ఎలా అడుగుతారో తెలీదు. అండ్ కొంతమంది ఒకవేళ మీ స్టడీ షెడ్యూల్ కావాలంటే సో, ఈ టైమింగ్స్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇవి ప్రిపేర్ అవ్వండి. లేదంటే సో, చాప్టర్ వైస్ కంప్లీట్ చేయాలంటే చాప్టర్ వైస్ కంప్లీట్ చేసుకోండి. సో, డైలీ అయితే ఒక మాక్ టెస్ట్ అయితే పెట్టండి. అటెండ్ చేయండి. సో, మాక్ టెస్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు సో, మీరు ఏ సెక్షన్‌లో మీరు వీక్ ఉన్నారో సో, అది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మీరు మెయిన్ చూడాల్సిందేంటంటే టైం. సో, ఎంత టైంలో మీరు కంప్లీట్ చేస్తున్నారు. సో, అనేది మీరు అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ మీరు మాక్ టెస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు ఫియర్ అనేది ఉండదు. అంటే టెన్షన్ అనేది ఉండదు అక్కడికి వెళ్ళినాక. అండ్ సో, మీరు ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్ సీబీటీ 2కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఎప్పుడైతే హాల్‌లోకి ఎంటర్ అయిపోతారు కదా! మీరెళ్లి మీ సిస్టమ్ ముందు కూర్చుంటారు. కూర్చున్నాక ఏంటి ఇప్పుడు మీకు అప్పటికే షిఫ్ట్ లోపలికొచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఇది అది అనుకోని సో, టెన్షన్‌గా వచ్చిందని స్టార్ట్ చేసేసారు. ఇంకా మీరు డిక్లరేషన్ పూర్తి చేయలేదు. అండ్ ఏంటంటే ఇంకా లెఫ్ట్ థంబ్ అని, రైట్ థంబ్ అని ఉంటాయి కదా! ఏంటంటే మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు లాగిన్ అనేది మనకుంటుంది. సో, ముందు ఈ కంప్లీట్ చేసుకోండి. డిక్లరేషన్ అయన్నీ ఉన్నాయి కదా! సో, ఈ కంప్లీట్ చేసుకున్నాక స్టార్ట్ చేయండి. కంగారు పడి మనం చేసామనుకో మన మధ్యలో వచ్చి వాళ్ళు తినేస్తారు లెక్చరర్స్. ఏమని డిక్లరేషన్ రాయమని, థంబ్ ఏయమని ఇలాగ. ఓకే.
సో, ఫస్ట్ వచ్చేటప్పటికి డిక్లరేషన్ అనేది ఒక ముందు మనం రైట్ డౌన్ చేసేయండి అక్కడ. ఓకే. అండ్ ఫస్ట్ అయితే చాప్టర్ వైస్ మాక్ టెస్ట్ ఇవ్వండి. తర్వాత ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి. అండ్ ప్రీవియస్ 5 ఇయర్స్ పేపర్స్ అంటే అట్‌లీస్ట్ అలా అనుకుంటే మనం ఒక 2 ఇయర్స్ పేపర్స్ అన్నా కంప్లీట్ చేయగలం. అండ్ సో, దీనివల్ల ఏంటంటే యాక్యురసీ స్పీడ్ అనేది పెరుగుతుంది మనకి. సో, ఇందులో మనం ఏంటంటే ఒక 20 బిట్స్ అయినా కవర్ అయితే చాలు. మనకు అందులో ఒక 10 బిట్స్ వచ్చినా ఎక్కువ మాట. ఓకే. అండ్ టిప్స్ ఏంటంటే సో, ఇంపార్టెంట్ ఫార్ములాస్ గానీ, ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ గానీ, షార్ట్ నోట్స్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ అంటే 1 మినిట్ పర్ టెక్నికల్‌కి 30 సెకండ్స్ నార్మల్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి అటెండ్ చేయండి. అండ్ కాన్స్టెంట్‌గా ఫోకస్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే సో, మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. సో, పక్కనోళ్ళు ఎవరో ఏదో అన్నారని అండ్ ఏ జాబ్ రావట్లేదని అది ఇది అన్నారని ఇయన్నీ వదిలేయండి. ఎందుకంటే సో, మీరు ఏంటంటే మిమ్మల్ని నమ్ముకోండి అంతే. సో, మీ ప్రిపరేషన్ మీద మీ నమ్మకం పెట్టుకోండి అంతే. సో, సక్సెస్ వచ్చినాక సో, అప్పుడు సో, మీ హార్డ్ వర్క్ అంతా ఏంటంటే మనకి సక్సెస్ రూపంలోనే మనకుంటుంది. అండ్ సో, ఎవరైతే సీబీటీకి ప్రిపేర్ అవుతున్నారో సో, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా మీకేమైనా టాపిక్ ఇంకా ఏమన్నా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అండ్ ఏమైనా నెక్స్ట్ వీడియో ఏమైనా చేయాలంటే చెప్పండి. సో, నేనైతే కామెంట్ చేస్తాను. సో, థాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానెల్.